హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వజ్ కుకింగ్. ఈ వీడియోలో మనం నాటుకోడి కారంని ప్రిపేర్ చేసుకుందాం. యాక్చువల్లీ నాటుకోడి పులుసు అంటాం కదా, మనం నాటుకోడి పులుసు కాకుండా నాటుకోడి కారం అని ఎందుకంటున్నానంటే దీనిలో ఒక స్పెషల్ కారంని మనం యాడ్ చేస్తాము. ఈ స్పెషల్ కారం అనేది నేను నెల్లూరు డిస్ట్రిక్ట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చూసిన డిష్ అనమాట. ఇది చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. దీనికోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఈ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్ల వరకు గసగసాలని తీసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లోనికి యాడ్ చేసేసుకోవాలి. ముందుగా మనం కారం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ కారం ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. ఒక 10 లవంగాలను తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని 2 స్పూన్ల వరకు ధనియాలను తీసుకుని ఇవి కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్కని ఒక 2 ముక్కల్ని అంటే 2 ఇంచుల వరకు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. దీనిలోనికి 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 8-9 వరకు ఎండుమిర్చిని ఆయిల్లో వేపి ఈ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని యాడ్ చేయడం, గసగసాలు వేయడం, ఈ రెండింటి వల్లే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది పచ్చి కారం అన్నమాట. ఇలా పచ్చి కారంని యాడ్ చేసేసుకుని మనం మిక్సీ జార్కి మూత పెట్టేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనకి కారం అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన ఈ కారంతోనే ఇప్పుడు మనం నాటుకోడి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఈ కారంని పక్కకు పెట్టేసుకుని మూత పెట్టుకోవాలి, లేదంటే కనుక స్మెల్ పోతుందన్నమాట. ఇప్పుడు ఒక నాటుకోడిని తీసుకుని చక్కగా ముక్కలుగా కట్ చేయించి పసుపు, ఉప్పు వేసి బాగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేనైతే ఒక మట్టి పాత్రని తీసుకున్నానండి. ఈ మట్టి పాత్రలోనికి 4 లేదా 5 స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకుని 2 ఉల్లిపాయలని, 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లి, పచ్చిమిర్చి కొంచెం వేగుతూ ఉండగా మనం దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ అనేది కొంచెం దోరగా వేగింది. ఇప్పుడు దీనిలోనికి మనం 1 స్పూనున్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. క్వాంటిటీ అనేది మనం తీసుకున్న నాటుకోడికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట, ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సరే. ఇప్పుడు 1 స్పూన్ వరకు గల్లులు ఉప్పు తీసుకుని నేను గల్లులు ఉప్పుని యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ వేగినాక నాటుకోడి ముక్కలను కూడా చక్కగా దీనిలో యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును తీసుకుని పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు నాటుకోడికి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న నాటుకోడి అనేది 1 kg వరకు ఉందండి. నేను తీసుకున్న మసాలా అంతా కూడా ఈ 1 kg నాటుకోడి కోసం సరిపోయేంత మసాలాని నేను తీసుకున్నాను. మనం వేసుకునే మసాలా అనేది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా నాటుకోడిని చక్కగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం ఎగిరిపోక ముందే ఈ కారంని మనం యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కారం అనేది, దీన్ని యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ కారం అంతా కూడా నాటుకోడికి బాగా పట్టే విధంగా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉడికిస్తే నాటుకోడికి మనం వేసిన మసాలా కారం మొత్తం కూడా బాగా అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయిన తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాటుకోడి అనేది మనం 2 సార్లు మూత పెట్టి ఉడికించడం వల్ల బాగా ఉడికిపోతుంది. అంతేకాకుండా మనం వేసిన వాటర్ వల్ల కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఇలాగా వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా మనకి నాటుకోడి ముక్కలు 3 వంతులు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని హైలో ఉంచుకుని మూత పెట్టేసి చక్కగా ఈ నాటుకోడిని ఉడకనివ్వాలి. ఇలా నాటుకోడి మొత్తం కూడా మనం వేసిన గసగసాలు, కారం, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇలా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, వీటి ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టుకొని చక్కగా ఎగిరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మనం స్టవ్ బంద్ చేసేసుకుంటే నాటుకోడి కారం అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్తో కానీ, చపాతీ, రోటీ, అంతేకాకుండా మెయిన్గా గారెలు, ఇలా
ఏ ఫుడ్ అయినా సరే మనం నాటుకోడి కారంని సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు స్టవ్ కూడా బంద్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత, అంటే కర్రీ కొంచెం చల్లారిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా మనం వేసిన ఆయిల్ కూడా పైకి తేలి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కర్రీ కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా మార్వెలస్గా ఉంటుందండి. అంత టేస్టీగా ఉండే ఈ నాటుకోడి కారం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఓకే అండి, ఎప్పుడు ఒకే వేలో కాకుండా ఇలా డిఫరెంట్ వేలో ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. ఓకే అండి, నేను చేసిన ఈ నాటుకోడి కారం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి ఈ విధంగా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.